ఇప్పటివరకు రాష్ట్రంలో 6 సార్లు సిఏఏ సమ్మిట్లు నిర్వహించారు చంద్రబాబు నాయుడు. మరోసారి నవంబర్లో 14-15 తేదీల్లో భారీ స్థాయిలో సిఏఏ సమావేశానికి నిన్న సన్నాహక సమావేశంగా ఢిల్లీలో పర్యటించారు. సిఏఏ సమ్మిట్ సన్నాహక సమావేశాలకు సంబంధించి అలాగే ఆర్థిక మంత్రిని కలిశారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వివరించడంతో పాటు ఇటు అంటే మంత్రులతో కలిసినప్పుడు పూర్వోదయ నిధులు కొన్ని మనకు పెండింగ్ ఉన్న నిధుల గురించి కూడా ఇంకొకసారి రిక్వెస్ట్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వీటి గురించి కూడా వివరించారు. ఇక సిఏఏ సమావేశంలో ముఖ్యంగా వెళ్ళింది ఏంటంటే అర్థం చేసుకోవడానికంటే ఎవరెవరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ముఖ్యంగా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి. సో వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకురావాలంటే ఏ రకంగా ప్రజెంటేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల గురించి. గతంలో 2014 నుంచి 19గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 19 వరకు చాలా ప్రయత్నాలు జరిగాయి అమరావతి విషయంలో పెట్టుబడులు తీసుకురావడానికి. సరే, ఒక పక్క రాజధాని నిర్మాణము దాని మీద ప్రధానమైన ఫోకస్, కొంత పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. కాకపోతే 19 నుంచి 24 వరకు జరిగింది, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఏం జరగలేదు కాబట్టి, ఏమి అభివృద్ధి జరగలేదు సరికదా పక్కన పెడితే ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. కొంతమంది పెట్టవలసిన వాళ్ళు రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అసలు అమరావతి అనే రాజధాని కాదు, దాన్ని ఒక అడవిలాగా మార్చేశారు. వాళ్ళ నోటితోనే వాళ్ళు శ్మశానం అన్నారు, తర్వాత అడవిగా నిజంగానే అడవిగా మార్చేశారు. ఎందుకంటే వదిలేశారు, అక్కడ ఒక్క ఇటుక పెట్టలేదు, లేకపోతే ఒక్క మొక్క కూడా కొట్టలేదు. ఆ పరిస్థితిలో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు రాష్ట్ర రాజధాని అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. అయితే పేస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఎంత స్పీడ్గా వెళుతోంది అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం మీద గడిచిన 5 ఏళ్లలో పడిపోయిన ఒక ముద్రని చెరిపేయాలి. లేదు, మేము వీఆర్ స్ట్రాంగ్, మళ్ళీ మీకు మేము భరోసాగా ఉంటాము, మీరు ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పగలగడం. అలాగే ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. అది ఊరికే మనం ప్రయత్నం చేసేస్తే నలుగురిని కలిస్తే పెట్టుబడులు వచ్చేస్తాయని కాదు. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఒక విలువ ఉంటుంది. ఆయన సింగపూర్ వెళ్ళినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళినా, మరో చోటుకి వెళ్ళినా ఆలోచిస్తారు. అందులో 10 మందితో మీట్ అయితే అందులో 3-4 పెట్టుబడులు పెట్టచ్చు. కానీ ఆ నలుగురు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఇంకో నలుగురు వస్తారు. ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒక పాలసీ ఉంది. ఈ ఇండస్ట్రీలకు సంబంధించి ఒక పాలసీ తయారు చేశారు. 100 రోజుల్లో పని ప్రారంభించుకునేలాగా, అంటే ఇవాళ మీటింగ్ అయితే సరిగ్గా 100 రోజుల్లో పని ప్రారంభించుకునే స్థాయిలో అక్కడ భూమి, మౌలిక సదుపాయాలు, అలాగే ప్రకృతి పరంగా చూసినా కూడా, హ్యూమన్ రిసోర్సెస్ పరంగా చూసినా కూడా చాలా మంచి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతి. ఇది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా. అంటే మన ప్రాంతం ఏ రకంగా అనుకూలం చెప్పకపోతే వాళ్ళు ఎక్కడికి ఎందుకు రావాలి? ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్లోకి వెళ్ళిపోతారు, హైదరాబాదో, బెంగళూరు, చెన్నైయో. కాకపోతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, రెంట్స్, ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉంటాయి. వేరే గ్రీన్ఫీల్డ్ సిటీగా ఉన్న అమరావతిలో పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది, సబ్సిడైజ్డ్ ఇవన్నీ ఉంటాయి. సో ట్యాక్సెస్ మీద కొంత తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారులు కొత్త ప్రాంతాలకు వచ్చే అవకాశం చూస్తారు. బట్ వేరేజ్ అక్కడ సెక్యూరిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, వాళ్ళ పెట్టుబడులకు ఒక భరోసా ఉండాలి. ఇవన్నీ మేము కల్పించగలుగుతాం అనేది. అలాగే సిఆర్డీఏకి సంబంధించి కొత్త భవనం కూడా, అది అంటే మొట్టమొదటి శాశ్వత భవనం అంటున్నారు, కానీ ఇప్పుడు అసెంబ్లీ ఇవన్నీ ఉన్న మండలి జరుగుతున్నా కూడా శాశ్వత భవనాలే. అప్పట్లో ఏంటంటే శాశ్వత భవనం అంటే ఏంటంటే ప్రాపర్గా డిజైన్ అయిన తర్వాత కట్టే వాటినే శాశ్వత భవనాలు గాను, అప్పటి వరకు తాత్కాలిక రాజధానిలో భవనాలు గాను అన్నారు. కానీ ఆ బిల్డింగ్స్ ఎప్పటికీ ఉండేవే. బట్ వేరే ఒక చంద్రబాబు నాయుడు విజన్కి తగ్గ ఒక బిల్డింగు, అమరావతి ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక శాంపిల్ బిల్డింగ్ లాగా సిఆర్డీఏ బిల్డింగ్ రూపుదిద్దుగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయాయి పనులు కూడా. సో మరోవైపు లోకేష్ కూడా నిన్న ఏరోస్పేస్కి సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నం ఎయిర్ బస్, అంటే మీకు వినే ఉంటారు కదా, బోయింగ్, ఎయిర్ బస్ ప్రపంచంలోనే 2 అతిపెద్ద విమానయాన సంస్థలు. ఎయిర్ బస్ ఆపరేషన్స్ 16 లక్షల కోట్లు వాళ్ళు ఆపరేషన్స్ చేసే డబ్బు. అంటే రెగ్యులర్గా వాళ్ళు పెట్టుబడి పెట్టడము, దాని మీద ఖర్చులు, ఆదాయం, జీతాలు ఇవన్నీ చూసుకుంటే మొత్తం అంత పెద్ద సంస్థతో నిన్న లోకేష్ మీటింగ్ చేశారు. ఇది ఇంకా వెరీ ప్రిలిమినరీ మీటింగే. అంటే రాష్ట్రంలో అవకాశాలు ఏంటి, ఏరోస్పేస్ పాలసీ ఎలా ఉంది, హౌ రెడీ వీఆర్
మీరు ఓకే అనుకుంటే కనుక మేము అంత ఫాస్ట్గా మిగతా పనులను చేసుకు ముందుకెళ్తాం అని చెప్పేది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మంత్రులు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు నారాయణ, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. అక్కడ కియా ప్రతినిధులతో మరోసారి సమావేశం అయ్యారు. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. అంటే అందరూ 4 వైపులకు వెళ్తే ఒక 40 మందిని కలిస్తే ఒక 10 మంది అన్నా వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. గతంలో అసలు మనం వినలేదుగా. ఎప్పుడు ఇది 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పలానా చోటుకి వెళ్ళారనో, పలానా ప్రతినిధులు కలిశారనో, వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ ఇచ్చారనో, ఇది ఎక్కడ వినేవాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా ఒక డిస్ట్రక్షన్ మోడ్లో. బట్ వేరేస్ ఇవాళ కలల రాజధానో, ప్రజా రాజధానో అమరావతికి అంటూ ఒక హోప్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది ఎవరికి ఉద్యోగాలు లేకుండా ఉన్న, చదువులు పూర్తి చేసుకున్న యువత కానీ, సరే హైదరాబాదో, బెంగళూరు, చెన్నైయో ఎవరికి అవకాశం ఉన్న చోట వాళ్ళకి వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడు అమరావతి, లేకపోతే ఎప్పుడు వైజాగ్, ఎప్పుడు తిరుపతి, ఎప్పుడు ఇంకో చోట ఉద్యోగాలు వస్తాయి? వీళ్ళకి ఏంటంటే కొంత ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులకో, ఆ పిల్లలకో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అక్కడ పాజిటివ్ అంబియన్స్ క్రియేట్ చేయగలుగుతున్నారు ముఖ్యమంత్రి. ఇవాళో రేపో ఎల్లుండో రాష్ట్రం అయితే అభివృద్ధి అవుతుంది. క్యాపిటల్ కాబట్టి అమరావతి మీద ఇంకొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే దాన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన్హాటన్ వెళ్తే ఇవన్నీ తిరిగి చూస్తే, న్యూయార్క్ లేకపోతే కాలిఫోర్నియాలో సిటీస్ ఇవన్నీ చూస్తే అరే ఇలాంటిది మనకు ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించడం సహజం. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నారంటే 10 ఏళ్లలో న్యూయార్క్ నుంచి వచ్చిన వాళ్ళు విస్తుపోయేలాగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది అని. అది చెప్పడానికి చాలా కాన్ఫిడెన్స్, చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ట్రోల్ చేస్తారు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతిని కూడా ప్రపంచ అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటి చేస్తాననేది చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయినప్పటి నుంచి చెప్తున్న విషయం. ఈసారి దాని గురించి ఆయన ఎక్కువ మాట్లాడలేదు, పని ఎక్కువ చేస్తున్నారు. గతంలో ఏంటంటే తప్పదు, కొంత అడ్వర్టైజ్ చేసుకోకపోతే పెట్టుబడులు వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? నేను బ్రహ్మాండంగా కడతాను అనకపోతే ఎలా వస్తారు? నేను ఏదో సాదాసీదా కడతానంటే వచ్చేవాడికి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఈసారి చెప్పుకుంటున్నారు. అలాగే పెట్టుబడులు ఎక్కువ ఫోకస్ చేశారు, వస్తున్నాయి కూడా. దాదాపు ఈ 15 నెలల్లో 10.5 లక్షల కోట్లు సుమారుగా ఎంఓయూలు జరగడము, దాదాపుగా అందులో కొంత గ్రౌండ్ అవడం కూడా కనిపిస్తోంది. 2-3 రోజుల క్రితం ప్రణాళిక కూడా 36,000 కోట్లకు సంబంధించి అమరావతిలో పనులకు సంబంధించి ప్రణాళిక, డిస్ట్రిబ్యూషన్స్, అలాగే ఇప్పటికే ఈ గుత్తేదారులకు కూడా ఇచ్చేశారు, కాంట్రాక్టర్లకు కూడా టెండర్లు. సో ఓవరాల్గా ఏంటంటే ఇటు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాజధాని అభివృద్ధి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పేదే, మంత్రులకు కానీ మిగతా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే వీఆర్ డూయింగ్ దిస్, ఇదిగో అభివృద్ధి ఎంత చేస్తున్నాం, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది, సంక్షేమం ఎంత చేసాము, ఇదిగో ఎంత చేయబోతున్నాం అని చెప్పట్లేదు వాళ్ళు. ఏదో ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, కానీ ఓవరాల్గా అది లేదనేది ముఖ్యమంత్రి అబ్జర్వేషన్లో ఉంది. ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు. మరి ఇంకా అలసత్వం నిజంగానే ఉందా, లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వట్లేదా జరుగుతోందని? అసలు ఏంటి ఆ లోపం ఎక్కడుందనేది కూడా నిన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఢిల్లీ సిఏఏ సమ్మిట్లో పాల్గొన్నారు. ఆయన చంద్రబాబుని అన్నయ్య అని సంబోధిస్తూ సంస్కరణ శిల్పి అన్నారు. అలాగే కృష్ణపట్నం, వారవకల్లు, కొప్పర్తి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కూడా పెట్టుబడిదారుల ముందు పీయూష్ గోయల్ చెప్పడం కొంత మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని మోదీ వారి సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి దిశగా వెళ్ళడం, అమరావతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్తున్న విషయం. సో చలసాని శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడే నాయకులు వారు జాయిన్ అవుతున్నారు. ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో చలసాని గారు, చాలా రోజులైంది ఈ అంశాల మీద మీతో మాట్లాడి. నమస్కారం. సో ఎలా చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఎజెండా కానీ, రాజధాని విషయం మీద ముఖ్యమంత్రి ఎనీవే ఆయన విజన్ మనం 2014లోనే మనకు తెలుసు. ఆ తర్వాత కొంత దానికి ఒక హడ్డిల్ వచ్చింది అనుకోండి, అబ్స్ట్రక్షన్. మళ్ళీ ఆర్ యూ ఫీలింగ్ అండి వీఆర్ బ్యాక్ ఆన్ ది ట్రాక్ అని? మీకు అక్కడున్న మిగతా పెద్దలకి, చూసే వీక్షకులందరికీ నమస్కారం. ముందస్తు విజయదశమి దసరా శుభాకాంక్షలు. దాంతోపాటు వాళ్ళు విజయవాడలో కొంచెం ఇంకా వర్షం పడటం మొదలవలేదు. మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉత్తరాంధ్ర ముఖ్యంగా వర్షం తుఫాను వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ చెప్పి కోరుతున్నాం. సరే సరే, ఇప్పుడు అమరావతి కలల రాజధాని అంటే కొంతమంది హేళన చేశారు. మనకి ఒక చారిత్రాత్మక వారసత్వమే కాదు, ధర్మకోట పక్కన ఉండొచ్చు, కానీ
అమరావతి అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర శాతవాహనంలో పురాతన రాజధాని, ఒక బౌద్ధ సంస్కృతి చిహ్నం. అసలు ఇంకా గొప్పగా చెప్పాలంటేనండి, అసలు మనం 2 రాష్ట్రాలకి ఉన్న ఏదైతే పూర్ణ కుంభం అనేది విదుకుడు అనే దళితుడు 2000 సంవత్సరాల క్రితం అరుంధతి మాదిక కులానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ నాగోపాధ్యాయుని గారి కుమారుడు ఆ చిహ్నాన్ని ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి చిహ్నం ఇప్పుడు కూడా మన చిహ్నం చారు. అప్పుడు మగధ సామ్రాజ్యం చేయించిన గుజరాత్ని తుత్తుతులేలు చేసి గుజరాత్ అహంకారాన్ని చేసిన ఆ రోజు మన పాలకులు వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి సౌర ప్రతాప్ చిహ్నం. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇవాళ అమరావతి ఒక అద్భుతమైన రాజధాని. ఏ రోజు మేము మాట మార్చలేదు. అద్భుతమైన హరిత రాజధానిగా, అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే రాజధానిగా అభివృద్ధి చెందుతూ సమాంతరంగా ఇచ్చేప్పటి హిందూపురం అభివృద్ధి చెందాలను. కానీ 2014లో నేను హ్యాట్సాప్ మరొకసారి చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా రైతులకు చెప్తే తప్పు లేదండి. 37,000 ఎకరాలు దాదాపు తీయాలనుకుంటే 34,000 ఎకరాలు రైతులు ఇంకా 3,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఆపేరు తెలియదు. వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వటం అనేది, ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న వేదన, నేను ఎన్నిసార్లు అధ్యక్షులో మన మహిళల్లో చేసిన పోరాటం, అసలు నేను చెప్తున్నానండి, చరిత్రలో చాలా రైతుల పోరాటం ఉంది. సంఘపోటు ఢిల్లీకి వెళ్ళి వచ్చాం, అలాగే అనేక పోరాటాలు ఉన్నాయి. చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇంకా కేసులు, మొన్న మా మీద ఉన్న అమరావతి కేసు ఒకటి కొట్టడం జరిగింది హైకోర్టులో, ఇంకా మహిళల మీద కేసులు ఉన్నాయి. సరే, అది చూసుకోమని చెప్తున్నాను, ప్రభుత్వం తొందరగా తీయాలి. సరే, ఇవాళ అమరావతి గురించి దేశ చరిత్రలో మిగతా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎలాంటి సింగపూర్ తిరిగినా సరే, మేము యూరోప్ తిరిగినా సరే, ఈ దేశంలో 30 మంది నిపుణులతో కలిపి మేము రిపోర్ట్ ఇచ్చాం. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 13వ తారీఖున సచివాలయం కలిసి ఇచ్చాను. తర్వాత సిఆర్డీ అధికారులు ఇచ్చిన దేశం ఇంకెంత ఎవరేదన్నారండి. అమరావతి మీద కమిట్మెంట్ ఉంది కాబట్టి నాకు చెప్తున్నానండి. సరే, ఇవాళ కొన్నాళ్ళు దాని ట్రాక్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఆఫ్ ట్రాక్ చేయడం అనేది ఎంత ఇబ్బంది అంటే మీకు తెలుసండి. అంటే నేను జోగ్గా చెప్పట్లేదు, విక్రమార్కుడు సినిమాలు అంటారు కదండి, మళ్ళీ ఒకసారి పాడు చేసిన దాన్ని మళ్ళీ నిర్మించడానికి చాలా కష్టపడాలి. ఇవాళ దాన్ని రైట్ ట్రాక్లో పెట్టడానికి నేను నిజంగా చెప్తున్నానండి. ఎస్, ఐ బెగ్ టు డిఫర్ విత్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఫర్ ప్రత్యేక హోదా కానీ విభజన హామీల విషయాన్ని పక్క వెళ్ళిన డెఫినెట్గా అభ్యర్థిస్తాను, ఖచ్చితంగా రావాలి, డిమాండ్ చేస్తాను. నేను కూడా కరెక్ట్ భూమి, అది వేరు. కానీ ఇవాళ ఆయన అసలు పొద్దున్న నేను చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుందండి. దేశ చరిత్రలో ఉండగా ఏ ముఖ్యమంత్రి ఎంత కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిని చూడలేదు ఇంతవరకు. ఫ్యూచర్ చూస్తానో తెలియదు. అట్లాంటిది తిరిగి ట్రాక్లో పెట్టడానికి సమాంతరంగా మనం చూస్తున్నాం. విశాఖపట్నంలో కూడా అభివృద్ధి చేద్దాం. మీరు అమరావతి మీద ఫోకస్ అని కాదండి. ఇవాళ ఇండస్ట్రీ సెంటర్స్ ఎక్కువ అసలు అమరావతి రాలేదు. నేను చెప్తున్నాను, వచ్చినవన్నీ కానీ రాయలసీమలో కానీ, చిత్తూరులో కానీ, లేదా మిగతాట్లు కానీ, విశాఖపట్నంలో కూడా టీసీఎస్ రాబోతుంది. ముందు ఉన్న కార్యక్రమాలకి ఎస్ ఇవాళ దాని అవుతుంది. కానీ ఇవాళ దాని ట్రాక్లోకి వెళ్ళే దాంట్లో ఆయన పడుతున్న కృషి ఉంటే, కానీ దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అనిపిస్తుంది. 1,433 crores అండి. నేను చెప్తున్నా చిన్న విషయం, దయచేసి మిగతా వాళ్ళు పెద్దలు ఉన్నారు, వారు నోట్ చేసుకుంటే వారు వివరణ. అమరావతి మొత్తం క్యాపిటల్ సిటీ 81,300 కోట్లు ప్రతిపాదిస్తే 50,552 కోట్లు పన్నులకు టెండర్లు సబ్జెక్టు కరెక్షన్ ఇస్తే ఇవాళ 37,000 కోట్లకి టెండర్లు ఆమోదించబడ్డాయి. తర్వాత 64,000 కోట్లు క్లియరెన్స్. సరే, ఇవాళ 22,607 కోట్లు సిఆర్డీ పనులు, 15,095 కోట్లు ఏడీసీ పనులు ప్రారంభ దశలు ఉన్నాయి. ఇంత జరుగుతుంటే వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఇచ్చిందండి. అంటే వరల్డ్ బ్యాంక్ ఇక్కడ తనఖా పెట్టి తెచ్చుకుందా మనం. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తానని చెప్పిన గ్రాంట్ అని ఏదైతే చెప్పారో గవర్నర్ పురంధేశ్వర్ గారు, వారిద్దరూ కూడా సీఎం రమేష్ గారు కొండలు బద్దలు కూడా చెప్పారు. ఇంతవరకు 4 సంవత్సరాలు చేస్తున్నారు. 4 సంవత్సరాలు 60,000 కోట్లు గ్రాంట్ రావాలి. ఇవాళ వరకు తర్వాత వస్తుందని తెలియదు, రాలేదు. ఇవాళ 6,700 కోట్లు లోన్ ఆమోదించబడింది. ఏషియన్ డెవలప్మెంట్ 8,700 కోట్లు ఇంకా రాలేదండి. దీంట్లో 3,700 కోట్లు మాత్రం విడుదలైనాయి. వర్క్స్ నడుస్తున్నాయి. ఇవాళ హడ్కోతో 11,000 కోట్లు లోను. నేను చెప్పేది రికార్డ్ చెప్తున్నాను, దీంట్లో తప్పు ఉంటే సవరించుకుని బాధలేదు నాకు. 11,000 కోట్ల లోన్ ఒప్పందం అయింది, సంతకమైంది, ఇంకా డిస్బర్స్మెంట్ స్టార్ట్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం 1,402 కోట్లు మాత్రమే స్పెషల్ అసిస్టెన్స్ అండి. అది మన రాష్ట్రానికి విడుదలైంది. జర్మన్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ కోసం 5,000 కోట్లు. అంటే వరల్డ్ బ్యాంక్ కానీ 13,600 కోట్లు, హట్కో కానీ 20,000 కోట్లు మిగతా లోన్స్ కానీ వస్తూ ఉంటే, ఇది మొత్తం మళ్ళా చెప్తున్నాను, ఇది కేవలం అమరావతికి ఉన్న ల్యాండ్స్ మళ్ళీ రీసేల్, గవర్నమెంట్ కొన్ని రీసేల్ చేస్తే డెఫినెట్ గా ఇది రీపే చేయగలుగుతుంది. అబ్సల్యూట్లీ ఇదేదో మిగతా చోట్ల నుంచి పెట్టేది కాదు. సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అంటాం డెఫినెట్ గా. కానీ నేను దీంట్లో వాళ్ళు చేసే లోపం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు, కానీ మేము ఇంటలెక్చువల్, నేనే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అడగలేదు. ఇంటలెక్చువల్ ఫోరం మా అప్పలనాయుడు గారు ప్రొఫెసర్, మా ప్రెసిడెంట్, ఆయన రాయటం జరిగింది. సరే, ఎందుకో తెలియదండి. వ్యక్తిగతంగా నేను కలిసాను. ఆయన వ్యక్తిగత మా కుటుంబ ఫంక్షన్స్, మాకు ఇంట్లో కుటుంబ ఫంక్షన్కి వస్తారు, వ్యక్తిగతం పక్కన పెడుతున్నా. కానీ మై హంబుల్ రిక్వెస్ట్ అండి,
ఇవాళ అక్కడ ఒక అన్ని వర్గాలకి, అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వాళ్ళకి 2 ప్రతిపాదనలు నేను చేస్తున్నాను. డ్యూ రెస్పెక్ట్స్ తెలుగుదేశం నేతలు ఉన్నారు, వాళ్ళు చూసే నేతలు ఉన్నారు. అందరికీ కూడా హడ్కో తరహాలో 4-5 వేల రూపాయలు ఏదన్నా తరహాలో అందరినీ ప్రతి జిల్లాలో వాళ్ళకి లాటరీ పద్ధతిలో ఒక 1,000-3,000 ప్లాట్లు అక్కడ ఇస్తా ఉంటే చిన్నవి అమరావతిలో 200 గజాలు ఎక్స్టెన్షన్ క్యాపిటల్లో. ఓకే, అమరావతిలో ఎక్స్టెన్షన్ అందరూ ఓన్ గా ఫీల్ అవుతారు, అన్ని వర్గాల వారి నివాసం ఉండేటట్టు. ఈ సింగపూర్ వెళ్ళినప్పుడు రిపోర్ట్ ఇచ్చాను. ఏమని దాంట్లో రెండోది ఉపాధి కేంద్రం. ఆ రోజు ఇచ్చుంటే రాష్ట్రం అంతా ఇవాళ దుర్మార్గంగా చేసే చీరలు, మా తిరుపతిలో గారు మాట్లాడలేదు, గౌరవంగా ఉన్నారు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా అవమానించారు. అందరూ తిరుగుతున్నారు. ఇవాళ మేమే రోజు మాట్లాడలేదండి. ఇవాళ ఎవడే రాజధాని ఒక పనిమాలను అయినా ఇంకొకరు పుస్తకం రాస్తే నేను అనలేదు. ఆ రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన వేదిక మీద ఉండి వాళ్ళ సత్కారాలు పొందుతున్న వాళ్ళందరూ వెళ్ళారు ఆ రోజు పుస్తకాన్ని ఆవిష్కరణకి. నిలబడున్నా నిజాయితీగా మాట మార్చుకోలేదు, మడం తిప్పలేదు. నేను ముగించే ముందు వాళ్ళు చేసేదాన్ని ఒక్కటి చెప్తున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదర్ ఎవరైనా సరే త్రూ చూసే వాళ్ళతో అక్కడ ఒక ఉపాధి, అన్ని ఇండస్ట్రియల్ సెంటర్స్ ఒక బ్రాండిక్స్ ఫ్యాక్టరీ, ఒక మధ్యతరగతి ఉండే వాళ్ళకు ఒక ఉపాధి కేంద్రం ఒక 5,000-7,000 మందికి ఆ బ్రాండిక్స్ దానికి అమరావతి చుట్టుపక్కల ఆ పక్కనే కల్పిస్తే, అపార్ట్ ఫ్రమ్ రాయలసీమలో కల్పించి ఇప్పుడు విశాఖపట్నం కల్పించినట్టు అక్కడ కూడా బ్రాండిక్స్ పెడితే మధ్యతరగతి కూడా వచ్చే అవకాశం ఉంది. కనీసం ఒక 5,000 మందికి ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అది ఎందుకు స్వీకరించట్లేదు, ఎందుకు అడ్వైజ్ ఇవ్వట్లేదు? మనం సమాంతరంగా అందరితో కలిసి చూసిన అభివృద్ధి కావాలి. సంబంధించింది కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ కాదు కదా. తిరుపతిరావు గారు, ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఏ పర్యటనకు వెళ్ళినా రాష్ట్రం తాలూకా నాయకత్వం విజను, అందులో మీరు ముగ్గురు కూడా భాగస్వాములు, జనసేన ఇటు మీరు అలాగే తెలుగుదేశం, అది చెప్తూనే ప్రధానమంత్రి పూర్తి సహాయ సహకారాలతో అని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే 2 భరోసాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి ఆయన విజను, ఆయన ప్రూవెన్ ట్రాక్ రికార్డ్తో పాటుగా దేశ ప్రధాన ఆశీస్సులు కూడా ఉన్నాయనేది. బట్ కొంత ఆ ల్యాప్సెస్తో లోపము శ్రీనివాస్ గారు అబ్జర్వ్ చేసిన దాని మీద కొంత ఇంకా జరగట్లేదు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఆర్ మీ అబ్జర్వేషన్? అందరికీ నమస్కారం. ఋషి గారు అమరావతికి సంబంధించి అంటే అది మీరు మీ ఇంట్రోలో కూడా చెప్పారు, ఏదైతే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో జరిగినటువంటి విధ్వంసం, మీరు ఆ పదం వాళ్ళనిగా నేను ఎప్పుడు వాడుతున్నా. విధ్వంసం అంటారు, విధ్వంసంలో అన్ని వస్తాయి, ఇంకా దానికి మళ్ళీ సెపరేట్ నెరేషన్స్ అవసరం. ఆ విధ్వంసం సంబంధించి ఆ 5 సంవత్సరాల్లో చలసాని గారు, నేను సద్విమర్శకులు అంటాను వారిని. ఎందుకనేసి అంటే విమర్శ ఎవరైతే విమర్శకులు ఉంటారో అది సద్విమర్శలు ఉంటాయి, స్వార్థంతో కూడినటువంటి విమర్శలు ఉంటాయి. సద్విమర్శలు నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాను, ఇక్కడ చెయ్యాలి, ఎవరినైనా చెయ్యాలి. ఇప్పుడు ఒక మంచి సూచన చేశారు వారు. మా శ్రీకాకుళం జిల్లా దగ్గర నుండి అటు చిత్తూరు వరకు అన్ని జిల్లాల వారికి కొద్దో గొప్ప అక్కడ భాగస్వామ్యం రావాలంటే కొంతమందికి పేదలకో ఎవరికో ఒకరికి ఇల్లు ఇచ్చి అక్కడ పెట్టినట్టయితే ఇది మేము ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. పర్టికులర్గా మా శ్రీకాకుళం జిల్లాలో గూడు దొరికి అక్కడ ఉపాధి దొరికింది అనుకోండి, ఖచ్చితంగా వలసలకి పెట్టింది పేరు కదా మేము. కాబట్టి ఖచ్చితంగా అది మంచి సూచన. నేను ఎందుకంటాననేసి అంటే అప్పుడు అందరూ ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సూచనలు స్వీకరించడంలో ఎవరికి ఇబ్బంది ఉంటుందని కూడా నేనేం భావించను. అదే విధంగా నేను ఇందాక చెప్పినటువంటి ఒక 5 సంవత్సరాల్లో మేము చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. అందులో కొన్ని చరసాని గారు కూడా కొన్ని ప్రస్తావించారు, మేము కూడా ఎదుర్కొన్నాం. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందనేసి అంటే ఇప్పుడు ఇవాళ సరే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఒకేసారి చెయ్యలేదు, అది అందరికీ తెలిసిందే. దానికే కదా మనం అన్ని ప్రణాళికలు వేసుకొని ఏ సంవత్సరము ఏ నెల ఇవన్నీ ముందుకెళ్తున్నటువంటిది. ఇది ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం ఇవాళ ప్రజల్లో ఉంది, ప్రభుత్వంలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదా మా పివిఎన్ మాధవ్ గారైనా, మేము అందరం కూడా కలిసి పనిచేస్తున్నటువంటిది. నేను మొన్న మీకు ఒక సందర్భాన్ని నేను పదే ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కాబట్టి, నేను ఆనందించాను. ఏదైతే 16,000 పైచీలకు ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇచ్చినాడు, ఆ వేదిక మీద ఒకవైపు ముఖ్యమంత్రి
మధ్యలో ముఖ్యమంత్రి, ఒకవైపు మా పివిఎన్ మాధవ్ గారు, ఇంకోవైపు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యారు. అది నవ్వుతోన్న భవిష్యత్ అన్నటువంటి భావన ఇవాళ నాబోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉంది. కారణం ఏంటి? గతంలో మేము మాతో పాటు చరసాని గారు లాంటి వారు కూడా కొన్నిసార్లు ఎత్తి చూపేవాళ్ళు, మీకేముంది ఇక్కడ స్టేక్ అన్నట్టు. నేనేం చెప్పుకోలేదు ఆ రోజు. ఆ రోజు జరిగింది. వాళ్ళు అటువంటి సమన్వయంతో మేము ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా అమరావతికి సంబంధించి ఆ 5 సంవత్సరాల్లో కొత్త చేయలేదు సరే కదా, పాత క్లియర్ చేయడానికి సంవత్సరం కాలం పట్టింది, మనకు తెలిసిందే కదా. ప్రభుత్వం వచ్చి జూన్ లో ప్రభుత్వం వస్తే మళ్ళీ జూన్ వరకు అక్కడ అమరావతిలో ఏదైతే జరిగిన విధ్వంసాన్ని కనీసం అక్కడ ఆ చెట్లు అడవిలాంటి చెట్లు కొట్టించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎన్ని క్లియరెన్స్ కోసం సంవత్సరం పరిస్థితి. మేము అప్పుడు కూడా చెప్పేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు మేము 18లో విడిపోయినప్పుడు కూడా, అయ్యా మీరు ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, తాత్కాలిక భవనాల, శాశ్వత భవనాల అనే దగ్గర కొంత సందిగ్ధత. చెప్పాం, మనం 1000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇవాళ అక్కడ నుండి పాలన జరుగుతుంది, రాష్ట్ర పాలన అక్కడి నుండే జరుగుతుంది. ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు, సచివాలయం అక్కడే ఉన్నారు, ఎంప్లాయీస్ అక్కడే ఉన్నారు, విజయవాడ కేంద్రంగా అన్ని ఉన్నాయి. కాబట్టి దాని తాత్కాలికం ఎందుకు అనాలి, శాశ్వతమే అని చెప్పేసి మేము అనుకోని మేము చెప్పినటువంటి వాళ్ళు మేము. ఆ రకంగా శ్రీనివాస్ గారు రేస్ చేసిన పాయింట్ లో అంటే కొంత సరే మిగతా రాష్ట్రాల మీద కొంత ప్రేమ ఉండొచ్చు అనుకోండి, లేదా ఒక ముద్ద ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకొంత స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఉందేమో. నేను స్పెషల్ కేటగిరీ అనట్లేదు శ్రీనివాస్ గారు అన్నట్టు, బట్ స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఇంకొంత ఉందా అని నా భావన. డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం. దాని దిశగానే కదా, దాని దిశగానే ఇవాళ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి ఉన్నాడు 14-18 తరువాత దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ ఆ రాజధాని రైతుల్లో అయితేనేమి, రాజధాని అంటే భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా రాజధాని అనేది అన్ని జిల్లాలకు సంబంధించింది. ఇవాళ ఉన్నటువంటి 26 జిల్లాలో, రేపు కాబోయే 32 జిల్లాలో మొత్తం అందరికీ దాని మీద ఓన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా. ఆ భావన ఉంటది. ఇవాళ నా రాజధాని బాగుంది అని చెప్పుకోవడానికి గర్వపడే విధంగా రావాలని అందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి ఆ దిశగానే ఇవాళ అన్ని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డెఫినెట్ గా చిన్న ల్యాచెస్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఒకే సింగిల్ నైట్ లో ఇవన్నీ పూర్తి చేసేసే అవకాశం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నేను ఎప్పుడూ చెప్పిందే. నయా పన్నపూర్ నిర్మాణం జరిగింది అనేసి అంటే మా స్వర్గీయ వాజ్పేయి గారు ఏర్పాటు చేసినటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ రోజు నుండి నయా రాయ్పూర్ ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉంది, నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి ప్రణాళికలు లేవు అక్కడ. కాబట్టి ఇటువంటి ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మీ బోర్డు వాళ్ళైనా మేమైనా చెప్పగలుగుతున్నాం అట్లీస్ట్ 2047 కి కంప్లీట్ అయిపోతుంది, ఒక రూపం వస్తుంది అన్నటువంటి చెప్పడానికి ఇవాళ ధైర్యం చేస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే మీరు రాయపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక నాయకుడు ఉండడం వల్ల కొంచెం త్వరితగతిన జరుగుతాయని అందరూ ఒక ఆశాభావం. అంటే ప్రజలుగా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టే 15 నెలల్లో 21 పారిశ్రామిక విధానాలు, అలాగే 2047 నాటికల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వృద్ధే లక్ష్యం. సో ప్రధాని సహకారంతో ఇటు స్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఏరోస్పేస్ సిటీల నిర్మాణానికి లక్ష్యాలు. అంటే అన్ని అమరావతిలోని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా. సో 2026లోనే అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, అండ్ దిస్ వుడ్ బి ద బిగ్గెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఎవర్. సో సాహెబ్ గారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి లేదా ప్రజెంటేషన్లో ఇచ్చినప్పుడు పేపర్ల మీద సౌండింగ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడున్న పరిస్థితితో పోల్చుకుంటే వాస్తవ రూపం దాల్చడానికి ఎంత దగ్గరలో ఉన్నాము? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి చలసాని శ్రీనివాసరావు గారికి, పూడి తిరుపతిరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మీరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. అలాగే చలసాని శ్రీనివాసరావు గారు, మిత్రులు పూడి తిరుపతిరావు గారు చాలా అంశాలు, రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, వారు కొన్ని మాట్లాడిన అంశాలు కూడా ఏంటంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి జరిగినటువంటి, అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు కూడా చాలా ఒక ఉధృతమైనటువంటి వాతావరణం ఢిల్లీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. ఆ నేపథ్యంలో మనం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 40వ తొలి ముఖ్యమంత్రిగా అధికారంలో రావటం, అదేవిధంగా పోలవరం
అనేది నాకు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఈ రాష్ట్రం ప్రజలకు చాలా మేలు జరిగింది దానివల్ల అని చెప్పి 7 ముప్పు మండలాలని పోలవరం మన ఆంధ్రప్రదేశ్ లో కలిపిన దాకా ఆయన ముఖ్యమంత్రిగా సంతకం చేయలేదండి. యా, అప్పుడు కేంద్రాన్ని ఒప్పించారు. అదేవిధంగా కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్లాలని ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు ఎట్లుందంటే కలలు కనాలి, ఆ కలలను సాకారం చేసుకోవాలని అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఆయన విజన్ ఉండింది. విజన్ 2020 కావచ్చు, ఇప్పుడు విజన్ 2047 కావచ్చు. ఆ విజన్ ప్రకారం వర్క్ చేసేటువంటి వ్యక్తి వాస్తవానికి దగ్గరగా ఉంటారండి చంద్రబాబు గారు. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఆ రోజు మోదీ గారికి, ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో పెద్దల దృష్టికి తీసుకెళ్లేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించేవాళ్ళు. అవన్నీ మనకు తెలుసు. కానీ రాజకీయ కక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ బ్లూ ప్రింటే నాకు అర్థం కావట్లేదు అన్నారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్ని తెలుసు. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు చాలా మంది రాజధాని భూములు ఇచ్చి మేము అన్యాయం అయిపోతున్నాం అని చెప్పి వాళ్ళు పోరాటం చేయటం, వాళ్ళ మీద ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం దాష్టికం చేసింది. ఈ అన్ని అంశాలు చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఉద్యమాల్లో మేము కూడా భాగమైనటువంటి వాళ్ళం. మాకు ఒక ఆవేదన కలిగింది. అరే, అన్నం పెట్టే రైతన్నని ఆ విధంగా కర్కోశకంగా బూటికాళ్ళతో దన్నారు కదండి. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఒక ఎంపీ గారు అక్కడ పరామర్శించడానికి వెళ్తే గల్లాజీదేవ్ గారు ఆయన్ని చొక్కాసించేసి తరుముకుంటూ కొట్టారండి. అది కొట్టించింది పోలీసుల చేత కొట్టించారు. అంటే ఇటువంటి అంశాలు చూసినప్పుడు ఈ ప్రాంత వాసులుగానే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం భావోద్వేగానికి గురవుతారు. ఎందుకంటే మేము దగ్గరగా ఉన్నాడు. చలసాని శ్రీనివాసరావు గారు కూడా అక్కడ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, అమరావతి ప్రాంతం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి. అని చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా మాట్లాడారు. అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఒక నగర నిర్మాణం అభివృద్ధి చెందాలి, ఒక బ్రహ్మాండంగా చేయాలంటే ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు అవదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని దాన్ని ఒడిసిపెట్టుకొని ముందుకు తీసుకెళ్లగలగాలి. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి రాజకీయ అనిశ్చితి, రాజకీయ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఈ చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యవహారశీలు ఒకసారి చూస్తే ఆయన 17 గంటలు పనిచేస్తారండి. ఆయనతో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా మీరు పనిచేయాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మనం ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడటం. మీరు 2014 నుంచి 19 మధ్య కాలంలో ఆ భారతదేశంలో ఆ విధంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పుకోవాలి. ఓపెన్ గా చెప్పుకోవాలి. నేను అదే సార్ నేను అంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన 2014-19లో పోలవరం పూర్తి చేయడానికి తహతహలాడిపోయారండి. ప్రతి సోమవారం పోలవరం వెళ్ళేవాళ్ళు, అధికారులు సమాయత్తం చేసేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు వివరాలు సేకరిస్తూ ఉండేవాళ్ళు. ఒక పక్క కేంద్రంతో మాట్లాడుతూ పోలవరానికి రావాల్సినటువంటి నిధుల కోసం అక్కడికి వెళ్ళి ఇదిగోనండి మేము ఇంత వర్క్ చేసాం ఇంత తెచ్చుకునేవాళ్ళు. ఇవన్నీ చూసాం. దానితో పాటు అమరావతిని అభివృద్ధి చేయడానికి, అదే విధంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా చేయడానికి, మరి రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కియాలాంటి మోటార్స్, కియాలాంటి సంస్థను తీసుకొచ్చారు. అది ఆషామాషి విషయం కాదు. కేంద్రంతో ఒప్పించి కియా వారిని మరి ఇక్కడ తీసుకొస్తాం అనుకోవడం మామూలు విషయం కాదండి. దాంతో పాటు ఎన్నో ఎంఓఏలు కుదుర్చుకున్నారండి. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంఓఏలు మొత్తం రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలండి. ఒక అమరావతి నష్టపోయిందని చాలా మంది అనుకుంటున్నారండి. అమరావతి కాదండి, అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ నష్టపోయారండి. కాబట్టి ఒక రాజకీయ నాయకుడికి ఏ విధంగా అవగాహన లేకుండా అధికారంలోకి వస్తే ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతారు, ఏ విధంగా అభివృద్ధి పదం నుండి దూరం అవుతారో దానికి ఉదాహరణ 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నేను ఎన్ని ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ప్రజల భావోద్వేగాలతో కూడుకున్నటువంటి అంశాలండి. ఇప్పుడు యువతున్నారండి, విద్య ఉపాధి అవకాశాలు రావాలని ఆశిస్తా ఉంటారు. అలాగే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాకు మంచిగా ఇక్కడ పనులు జరగాలి, మా పిల్లలు అభివృద్ధి చెందాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దొరక్క అసంఘటిత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ఎక్కడ చూస్తుంటారు ఇటువంటి అంశాలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అభివృద్ధి ఎజెండాలో మీరు వెళ్తున్నప్పుడు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఎవరి వల్ల కాదనుకుంటా నేను. ఎందుకంటే ఆపడానికి ప్రయత్నాలు చేశారు. సింగపూర్ ప్రతినిధులకు మెయిల్స్ పంపించడాలు, మిగతా కంపెనీలకి లేఖలు రాయడాలు, దొంగ మెయిల్ ఇవన్నీ కూడా చేశారు. అన్ని బయటపడ్డాయి కదా. నేను అనేది ఏంటంటే ఒక విజనరీ నాయకుడికి అవగాహన లేనటువంటి నాయకుడికి మధ్య వ్యత్యాసం చెబుతున్నారండి. మీరు చాలా సందర్భాల్లో చూడండి, అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తున్నామని చెప్పి పేదవారిని ఎమోషనల్ గురి చేశారు.
అమరావతిలో పేదవాడు ఉండకూడదు అన్నారు. ఆ ఎంట్రన్స్ లోనే వేల ఈ చిన్న చిన్న ముక్కలండి ఒక్కొక్క సెంటు భాగంతో మొత్తం డివైడ్ చేసేసి అమరావతి ప్లాన్ ని నిర్వీర్యించేసి మరో ధారావి చేద్దాం అనుకున్నారు. అంటే ఏంటి, అమరావతి అభివృద్ధి చెందటం వైకాపా పార్టీ వారికి ఇష్టం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా చాలా సార్లు మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు 100 ఉండొచ్చండి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఒడిసి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలి. ఇటువంటి అంశాలు మనం చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి ప్రాంతం గురించి కూడా చలసాని శ్రీనివాసరావు గారు చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు నడియాడినటువంటి ప్రాంతం, అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా వెలుగొందినటువంటి ప్రాంతం అమరావతి. అక్కడ రైతులు కూడా చాలా మంచి మనస్తత్తులు అండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు మాట్లాడేటువంటి విధానం ఉండదు. శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ 3 రాజధానులని చెప్పి వాళ్ళ మీద కర్కశం వెలిపుచ్చాడండి. అదే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే వైకాపా పార్టీ తీసుకున్నటువంటి రాజకీయ క్రీడలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరితో పాటు అమరావతి రైతులు ఇంకా ఎక్కువ ఆవేదన చెందారు. సో ఈ అంశాలన్నీ జరిగిపోయినాయి. కానీ కేంద్రం ఇచ్చినటువంటి ఆ రోజు 9,700 కోట్ల రూపాయలతో అక్కడే పరిపాలనా భవనాలు కావచ్చు, అక్కడే మరి సి క్లాస్ ఎంప్లాయీస్ కి, అదే విధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, అదే విధంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు భవనాలు నిర్మిస్తూ ఇవన్నీ చూసాం. కానీ ఇందాక పూడి తిరుపతిరావు గారు ఒక మాట అన్నారు, దానికి నేను క్లారిఫికేషన్ చెప్పుకోవాలి. తాత్కాలిక రాజధాని అంటే ఒక విధంగా తాత్కాలిక కట్టడాలు కడుతున్నారు ఈ రాజధానిలో అని చెప్పి. అంటే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఈ భవనాలు తాత్కాలికంగా ఉంటాయి, తర్వాత మనం అభివృద్ధి చెందిన తర్వాత ఈ కట్టడాలు కట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్తాము. అప్పుడు కూడా నేను అభ్యంతరం క్లియర్ గా చెప్పేవాడిని డిబేట్స్ లో. రాజధానిలో తాత్కాలిక భవనాలు అంటే బాగుండేది, కానీ తాత్కాలిక రాజధాని ట్రాన్సిట్ అని అదేనండి ట్రాన్సిట్ అనే పదం వాడాలని చాలా సార్లు కూడా చెప్పారు. సో అది శ్రీనివాసరావు గారు ట్రాన్సిట్ అనే పదం వాడండి, అది టెంపరీ గా మిగతా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. డెఫినెట్ గా తీసుకున్నారు. తిరుపతి గారు చెప్పింది కరెక్ట్. రిషి గారు నేను అక్కడికే వస్తున్నాను. అంటే చంద్రబాబు గారికి ఒక విజన్ ఉండేది, ఒక బ్లూ ప్రింట్ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలనే ఆ యొక్క ఆలోచనలో ఆయన ఈ విధంగా అన్నారు. దానివల్ల నష్టపోయాము. నేను అదే చెప్తుంది చలసాని శ్రీనివాసరావు గారు. సరే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే 2024లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ భాగస్వామ్యంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు దాదాపు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కానీ కేంద్ర పెద్దలను కలవటం, అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారితో కానీ, నిర్మలా సీతారామన్ గారితో కానీ, అదేవిధంగా జలశక్తి మంత్రితో కానీ, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి నిన్న వీళ్ళందరూ పీయూష్ గోయల్ గారితో కలవటం జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి పోలవరం చాలా ఇంపార్టెంట్, దానితో పాటు అమరావతి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, మీ సహాయ సహకారాలు కావాలి. దీనితో పాటు మేము విశాఖపట్నంలో 7 సార్లు సిఏఏ మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ సదస్సులో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ని ఇక్కడ పిలుస్తున్నాము. అదేవిధంగా భారతదేశంలో ఈ జిఎస్టీ తీసుకురావటం వల్ల ఇక్కడ పేద మధ్యతరగతి వారికి ఏ విధంగా ఉపయోగపడింది, జిఎస్టీ వల్ల పేదవారి బతుకులు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, దీని గురించి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మోదీ గారి దగ్గరికి వెళ్ళి కర్నూలులో జరగబోయేటటువంటి రేపు 16వ తారీఖున జిఎస్టీ ఉత్సవంకు ఆయన ఆహ్వానించడానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు కూడా చాలా అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. దీంతో పాటు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కీలకమైనటువంటి కొన్ని విషయాలు, నవనగర నిర్మాణాలకు మీరు సహాయం చేయాలి, దానితో పాటు క్రియాశీలకంగా ఉన్నటువంటి పూర్వోదయ పథకం ద్వారా రాష్ట్రానికి మీరు మేలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, ఒకటి పెండింగ్, ఒకటి ఎక్స్ట్రా ఎయిడ్ కావాలని 2 ప్రస్తావించారు ముఖ్యమంత్రి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటారు గారు. కాదు, ముఖ్యమంత్రి ఆయన చేస్తున్న పరిశ్రమ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాజధాని కోసమో, పోలవరం కోసమో, దాంట్లో ఎవరికి అంబిగ్విటీ లేదు, 2 ఆలోచన ఉండదు. కానీ ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే 18 గంటలు పనిచేసి కూడా ఇదంతా చేయలేరు. ఆయనకు టీం ఉందండాలో భాగంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం మంత్రుల బృందమా, లేకపోతే ముఖ్యమంత్రి లోకేష్ గారు ప్రయత్నాలు ఇప్పటివరకు. అలాగే మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి కొత్తగా రాబోతోంది. అలాగే బీపీసీఎల్ పెట్రో కెమికల్ రిఫైనరీ, గూగుల్ డేటా సెంటర్, అతిపెద్ద డేటా సెంటర్ అది ప్రపంచంలో, ఐ థింక్ అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ రాబోతోంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మరోవైపు లాజిస్టిక్స్ హబ్గా కూడా ఆంధ్రప్రదేశ్ని మార్చాలి, టూరిజం పరిశ్రమలు వీటన్నిటికి సంబంధించి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అబ్జర్వేషన్, నా అబ్జర్వేషన్, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే, ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పింది ఏంటంటే, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో కూటమి సంబంధించి అందరూ జరుగుతున్న మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం, దానికి ఎందుకు వెనకాడుతున్నారు అనేది. శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటంటే, మనం ఇంక్లూజివ్ దీంట్లో అని ఫీల్ అవ్వలేకపోతున్నారా, లేకపోతే ఇదేదో మనకు సంబంధం లేని వ్యవహారం లాగా అనుకుంటున్నారా? ఏదో అయి ఉండాలి ఖచ్చితంగా. రాష్ట్రంలో తిరిగి పునర్నిర్మాణం అవుతుందనే పదం నేను వాడకపోయినా చాలా కష్టపడుతున్నారు. క్రితం సార్లా కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడు మాధవ్ గారు అనుకోండి, వాళ్ళ నాన్నగారు గవర్నర్ చలపతిరావు గారు స్టీల్ ప్లాంట్ కోసం, మిగతా పోలవరం కోసం పోరాడిన నేత.
డెఫినెట్గా అంశాల్లో వాళ్ళ కన్సర్న్ ఉంటుంది, రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ వాళ్ళ కన్సర్న్ ఎక్కడ ల్యాక్ అవుతుందంటే లీడర్స్లో, నేను మిగతా వాళ్ళు అందరిని అంటలేదండి, అందరు ఎమ్మెల్యేలు అంటలేదు. నేను మా రామానాయుడు గారు ఉన్నాడు, మా ఎమ్మెల్యే చూసాము, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు ఆయన. మా మిత్రుల నిర్ణయం దాని నుంచి కాదు మళ్ళీ రేపు. కానీ వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటంటే దయచేసి అర్థం చేసుకోవాల్సింది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది లోపిస్తుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు దొరికింది అవకాశంగా దీనికి వ్యవస్థను నిందిద్దాం అక్కడ ఉన్న అందరం కలిసి. వాడు ఎవరన్నా వాళ్ళ వ్యవస్థని మనం పాడు చేస్తే వ్యవస్థ మనం పాడు చేస్తుంది. ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి నెగ్గాలని సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మీద పడతా ఉంటే, నేను అందరు ఎమ్మెల్యేలు అంటలేదండి, లేదా ప్రజాప్రతినిధులు అంటలేదు, ఏం జరుగుతుందో ఆలోచించుకునే వాళ్ళ. మీరు కలెక్టివ్ అంటారేంటండి, వాళ్ళు ఏం జరుగుతుంది కింద మీద పడుతున్నారండి కదండి. అంటే ఇంక తేడా ఏమొస్తుంది? ఇదే మనం చెప్తున్న విధానాలు. రెండో విషయం ఏంటంటే కాకుండా వేరే పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. అవునా? అదే నేను చెప్పింది మీకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, అక్కడ వాళ్ళందరికీ అర్థమైంది. మరి ఇంకా వాళ్ళు మరి ఇబ్బంది పడతాం ఎందుకు? అట్లా ఎందుకు చంద్రబాబు నాయుడే చాలా సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, ఇప్పటికి 3-4 సార్లు, మార్చుకోకపోతే కనుక సీరియస్ గా ఉంటుంది అని. తప్పదు, అది కూడా మాట్లాడుకోవాల్సిందే కదా, అది ఏ పార్టీ నాయకులు. అవునండి, వాళ్ళందరూ 20 కోట్లు మా దగ్గర అయితే పాపం రూపాయి ఖర్చు, మిగతా 20-30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టుకునే వ్యవస్థను తిట్టండి ముందల. అలా పైన చేసిన రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు? ఇవాళ వ్యవస్థను మార్చమంటున్నాను నేను. వ్యవస్థ ధర్మాన్ని రక్షించింది, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవాళ వ్యవస్థను పాడు చేస్తే మిగతా వాళ్ళు పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా, నేను ఎవరిని మాట్లాడాల్సింది, నిజంగా ఆయన నవరత్నాలు ఇచ్చుకుంటా, మా ప్రత్యేక విభజన హామీలు రాష్ట్రానికి తీసుకొచ్చి ఆయన పని ఆయన చేసుకుంటే 10 ఏళ్ళు అధికారులు ఉండేవాడు ఆయన. ఇవాళ కక్ష సాధింపు చర్యలకి వెళ్ళి 11 సీట్లకు వచ్చారు ఆయన. అది అంటే నేను ఇవాళ మాట్లాడుతున్నాను కన్స్ట్రక్టివ్గా నేను చెప్తున్నాను. దయచేసి ఇవాళ మన సాహెబ్ గారు ఏదో మాట్లాడతా వారు కొన్ని తప్పులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మా పెద్దలు కీర్తిశేషులు ఎర్ర నాగస్వామి మా అధ్యక్షులు పోలవరం సాధన సమితికి ఇవాళ పోలవరం, ఎందుకంటే నేను సబ్జెక్ట్ లేకపోయినా మాట్లాడు 2-3 సార్లు పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద కేంద్ర బడ్జెట్ ఆమోదించింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం రాలేదు. తిప్పలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్లో ఆమె నేను నిర్మలా సీతారామన్ గారు థ్యాంక్స్ టు హెర్ ఇవాళ వెళ్ళినప్పుడు 1:10 అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. కాదు మొన్న లాస్ట్ టైం కాదు, అంత ముందు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా నాకు విషయం గారికి ఇచ్చారు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ మేము మొత్తం ఏమన్నా ఆవిడే చెప్పారు, నేను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాను. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని బడ్జెట్లో ముగించేసాం, డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద 130 ఏళ్ళు పరిమితం చేసాం, ఒక్క టీఎంసీ కూడా లైవ్ స్టోరేజ్ లేకుండా చేసేసిన మాట వాళ్ళు పార్లమెంట్ మాట్లాడితేనే ఎందుకని ప్రజాప్రతినిధులు మాట్లాడలేదు? నేను చెప్తాను, నేను నిరూపిస్తాను. నేను నిరూపించకపోతే చెప్పండి ఏం చేయాలి? ముక్కు నేలకు రాయాలా? నేను నిరూపిస్తే వాళ్ళ బడ్జెట్ కాగితాల్లో అన్ని మీకు సబ్మిట్ చేస్తాను. తిప్పలు పడతా ఉంటే డెడ్ స్టోరేజ్ చేస్తారు. మనం మాట్లాడాలి కదా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, గవర్నర్ కళ్యాణ్ బాబు గారు కానీ. సెకండ్ పాయింట్ నేను వస్తాను. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మంత్రులు కూడా ఇవాళ బీజేపీ మంత్రుల దగ్గర నుంచి సత్యకుమార్ గారి దగ్గర నుంచి రాష్ట్రంలో లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ తమ ముందు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు సాధ్యం అవుతుందండి? ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విషయంలో, హైదరాబాద్ విషయంలో, మిగతా విషయాలు ఇవాళ హేళన. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా వేలం చేస్తున్నారు అమరావతిని. మన ఆయన ఎందుకన్నా అంటే వాళ్ళ మామగారి కుటుంబం చాలా హంబుల్ కుటుంబం, 42 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. అందుకని ఇవాళ ఇలాంటి పరిస్థితిని అమరావతి బద్దినాలకి మాకు హైదరాబాద్ మాకు అసెట్ అన్నారు. అసలు అవసరం ఉందా? రిఫరెన్స్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. లేదా అమరావతి ఎలా సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు మరి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ మనం చేశారు కాబట్టి అది కాదు. రెండో విషయం చెప్తున్నాను, నా హంబులు ఇక్కడ ఇవ్వాలి. నేను 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని నేను లక్ష్మణ్ గారు ముట్టడించి ఆమె చేయించుకు ముట్టించే ఎన్ని బాధపడి తెలుసు. 99% ప్రజలు తెలియదు. పాదయాత్ర, బస్సు యాత్రలు అంతకట్టి చేసాం. కానీ కమింగ్ బ్యాక్ టు ద అమరావతి పాయింట్ అండి, నేను చెప్తాను. అమరావతి కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎలాగ అమరావతి శ్రీకాకుళం బ్యాక్వర్డ్ తుఫాన్ వచ్చినప్పుడు అక్కడే ఉన్నాం. సోలార్ లైట్లు నేను అభిమూర్తి గారు పంచాం. ఏదో నా శక్తి వంచం లేకుండా నా అనంతపురం కాదు, ఈ రోజు మనం మాట్లాడే టైం కూడా నేను సేవా కార్యక్రమం ఏదో ఒకటి చేస్తా ఉన్నాను రాష్ట్రం. ఈ రోజు ఈ టైంకి 8:30 కూడా నేను ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నానండి. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేసి కొంతైనా అధికారంలో ఉన్న అధికారం అనుభవిస్తున్న వాళ్ళకి ఉండాలి కదా. అది నేను రైజ్ చేసిన పాయింట్. తిరుపతి రావు గారు వాళ్ళు కొంతమందికి ఉంది, కానీ ఒక్క నిమిషం నేను చేస్తాను, తర్వాత మాట్లాడతారు. కానీ ఇవాళ ఇంత తిప్పలు పడినా సరే రాష్ట్రం అభివృద్ధి అవ్వకపోవడానికి ఆటంకం చెప్తున్నాను. ఇవాళ ఇన్సెంటివ్స్ రాష్ట్రంలో ఎందుకు వస్తారండి? నా స్టీల్ ప్లాంట్ నాశనం చేసేసి ఆ మార్వాడి గుజరాతీ వ్యాపారులు కాలం మొక్కి ఇక్కడ మన రాష్ట్ర ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాలు వాళ్ళకి రైతులు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతులు ఇస్తారు. నా బిడ్డలు, మా తెలుగు బిడ్డలు 10 లక్షల మంది యువత
పారిశ్రామిక నేను మాట ఒక్క నిమిషం అయిపోతుంది, అర నిమిషం కూడా. పారిశ్రామిక దమ్ము ఉండే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు గుజరాత్ తన్నుకుపోయారు, 100% రాయితీలు నేను నిరూపిస్తాను. ఇన్సెంటివ్స్ ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా హోదాతో వచ్చే ఇన్సెంటివ్స్ కొనసాగుతున్న 27 వరకు. ముస్లిం చాప్టర్ వాళ్ళు ఆంధ్ర ద్రోహులు, నీచులు కాదా? నీచుల పదం ఆడినందుకు అనిగా భావించొద్దు. ఇది విభజన హామీలు అవసరం లేదు, ప్రత్యేక హోదా ముస్లిం చాప్టర్ ఉండేవారు ద్రోహులే. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. మై హంబుల్ రిక్వెస్ట్ అండి, నేను చెప్పిన తప్పు అయితే నిలబడి ఉంటాను మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా రాయితీలు కొనసాగుతున్నాయి. నా రాష్ట్రానికి రైతులు వస్తే వాళ్ళు వస్తారు. ఇవాళ తిప్పలు పడాల్సిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి లేదా లోకేష్ గారు దమ్ముండి నా దమ్మున్న యువత, కలేజోన్న యువత, దమ్మున్న తెలుగు జాతి యువత, దమ్మున్న నా వాడి పారిశ్రామికతగా మారాలి మన యువతరం. నేను దాని గురించి కోరుకుంటున్నాను. నా జీవితాన్ని నిలబడాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు మానవుడు గుజరాత్ తిరిగి వాళ్ళు కాలు పట్టుకోవాలండి. కొన్ని విషయాల్లో ఆయన ఆవేశంతో నేను విభేదిస్తాను కానీ బట్ ఆయన ఇంటెన్షన్ నాకు క్లియర్ గా తెలుసు తిరుపతిరావు గారు. సో రాష్ట్రంలో ఇవాళ సరే చెప్పుకోవడమా చెప్పుకోకపోవడమా అది ఒక ఎత్తు అయితే, రెండోది పెట్టుబడుల విషయంలో సరే తెలుగువాడు గొప్పగా ఉండాలి, పారిశ్రామికవేత్తలుగా ఉండాలి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా 4 భారతీయులు ఉంటారు, అందులో ప్రతి 4 భారతీయులు ఒక తెలుగువాడు ఉంటాడు, ఇంకా పెరగాలి అనేది. సో బహుశా ఆ ఇంటెన్షన్ శ్రీనివాస్ గారి మాటలో నాకు అర్థమైంది. చివటాను ఋషి గారు, ఇక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏది పని టేకప్ చేసినా సరే టైం బౌండెడ్ పెట్టుకుంది. మీకు ఉదాహరణ చెప్తాను. మా ఉత్తరాంధ్రలో మేము పెద్ద ఆశ పెట్టుకున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖపట్నం రాజధాని ఆయన జగన్మోహన్ రెడ్డి రాజధాని 3వ రాజధాని అన్నాడు, సంతోషించాము. ఇవన్నీ పోయి రుషికొండ మీద పెట్టి పట్టుకలో 700 కోట్లు తగిలెట్టి అక్కడ సముద్రంలో పెట్టాడు. కానీ వైజాగ్ ఒదిగింది ఏమీ లేకపోయినా దాని అభివృద్ధి చెందుతుంది. అది దాని సంక్షతత్వం అది. సో ఇప్పుడు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ 5 సంవత్సరాలు మరుగున పడిపోతే ఇవాళ 1.5 సంవత్సరాలు. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ రెడీ అయిపోయింది. నిన్న మన రామ్మోహన్ రెడ్డి గారు నిన్ననే ప్రకటించారు. 2026 ప్రథమార్థంలోనే మేము ప్రారంభిస్తున్నాం. అంటే టైం బౌండెడ్ పెట్టుకుని ఇవాళ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇవాళ అన్ని కూడా నీటికి సంబంధించి. రెండోది నేను ఒక చిన్న సవరణ ఏంటంటే, మా సాహెబ్ గారు కూడా నేను ప్రస్తావించిన, అందరూ ప్రస్తావించిందే. నేను 2015 నుండి కూడా అమరావతికి సంబంధించి తాత్కాలికం అనొద్దు అని చెప్పేసి ఆ రోజు మేము కలిసి ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడినవాడు. నేను అది చలసాని గారికి తెలుసు, ఎందుకంటే మేము 10-15 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నట్టు. కాబట్టి అంటే బిల్డింగ్స్ వేస్ట్ అని చెప్పి ఏ రోజు భారతీయ జనతా పార్టీ తిరుపతిరావు మాట్లాడలేదు. కానీ తాత్కాలికం అనే పెట్టినందువల్ల వచ్చిన ఇబ్బందులు అనేవి కాదు. ఇందాక శ్రీనివాస్ గారు టైం ఎక్కువ లేదు, వారు ఈ తెలుగు వారు పెట్టుబడులు అంటే బయట వాళ్ళు రావద్దు అని అనలేము. బట్ ఆయన అక్కడ చిన్న దాని గురించి ఏమైనా చెప్తారా మీరు? అంటే ఉన్న వాటిని మీరు పూర్తిగా సంరక్షించుకోకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి దాంట్లోనే అవకాశం ఇవ్వడం, మేబీ స్టీల్ ప్లాంట్ విషయంలోనే దానిలోని చిన్న అంబిగ్విటీ. ఇప్పుడు ఒక విషయం సార్ ఋషి గారు, ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ అంశం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పాత్రలో పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. అంటే కొన్ని ఒక 10-15 సంవత్సరాల కంటే వాజ్పేయి గారి సమయంలో 1000 కోట్లు ఇచ్చి ఆదుకున్నది మేమే, అది 10 సార్లు మేము చెప్పుకున్నదే. ఆ తరువాత జరిగినటువంటి కొన్ని అంటే ఒక ఇండస్ట్రీ రన్ అవ్వాలి అనేసి అంటే గవర్నమెంట్ సంబంధించి పబ్లిక్ సెక్టర్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది హిందుస్థాన్ జింక్ పెద్ద ప్రాజెక్ట్ ఉండేది. ఏమైంది ఇవాళ? అది గాజువాక దగ్గర కొన్ని 100 ఎకరాల్లో. కాబట్టి ఇవన్నీ స్టడీ చేసి ముందుకెళ్తూ వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా అయితే ముందుకు అడుగు. ఇప్పుడు చలసాని శ్రీనివాసరావు గారు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం గురించి ఒక పెద్ద సబ్జెక్ట్, అది ఒక ప్రత్యేకమైన డిబేట్ పెట్టుకోవాలి. ఏది ఎవరైనా నేను అదేనండి కంక్లూజన్ వెళ్ళిపోతా దాంట్లోకి. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకునేలా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని అమరావతిని 2 కళ్ళలా చూసి ఈ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. అందరికి తెలిసినటువంటి విషయమే. ఇంకా రెండో విషయం, రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు. నిన్న సిఏఏ సమ్మిట్ ఒక విషయం చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా, నాయకుల విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఎందుకు చెప్పుకోవట్లేదని. దానికి మీ అబ్జర్వేషన్ ఏమైనా చెప్తే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మా అధినాయకుడు ఓపెన్ అయి మాట్లాడారండి.
ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. అదే విధంగా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే విధంగా ఈ జిఎస్టీ గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడటం జరిగింది. ఢిల్లీలో ఉన్నవారు కూడా ఏకున్నా 4 గంటలకు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ముఖ్య నేతలతో మాట్లాడారు. ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు గారు ఏకాభికన వచ్చేసి పెన్షన్ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మాకు ఒకటేనండి, సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దాంతో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీ సిటీగా అభివృద్ధి అదే ఇప్పుడు చేయాలి. ఒకటే సిటీగా మంచి conclusion అభివృద్ధి నాకు చేయాలనేటువంటి ఏంటంటే, ఆలోచనలు మా దగ్గర ఒక ఉన్నాయి. వ్యక్తి విజన్ కోసం మొత్తం రాష్ట్రం అంతా ఆయన వెనకాల ఉండాలి. కాకపోతే ప్రజలు నేరుగా పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి రిప్రజెంటేటివ్స్ ఎన్నుకున్నారు. వాళ్ళందరూ అందులో భాగస్వాములు అవ్వాలి. సరే శ్రీనివాస్ గారు ఇందాక ఒక విమర్శ చేశారు, దాని మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే అది ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ప్రతిపక్షాలకు అవకాశం అవుతుంది.